మూవీ 'సిద్ధార్థ రాయ్' యాక్టెడ్ బై దీపక్. మూవీ చూసిన తర్వాత నాకైతే ఓకే, పర్వాలేదు అని అనిపించింది. కమింగ్ ఇన్ టు స్టోరీ పార్ట్, హీరోకి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోవడం ఒక పెద్ద మైనస్. చివరికి అది ఎలా కంట్రోల్ చేసుకోవాలి, దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఫేస్ చేసిన ఇబ్బందులేంటి, లాస్ట్‌కి ఏమైంది అనేదే స్టోరీ. కమింగ్ ఇన్ టు ఫస్ట్ హాఫ్ మొత్తం మనకి హీరో యొక్క క్యారెక్టరైజేషన్‌ని, అలాగే తను ఎందుకు అలాగయ్యాడు, దాని వెనకాతల రీజన్స్ ఏంటి, ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోయాడు, ఇవన్నీ చూపిస్తూ ఉంటారు మనకి డైరెక్టర్. కమింగ్ ఇన్ టు ఇంటర్వెల్ సీన్ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు మూవీకి. కమింగ్ ఇన్ టు సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంచెం డిప్ అయింది, తగ్గింది అనే ఫీల్ వస్తది మనకి. ఎమోషన్స్‌ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అలాగే కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ మనకి సెకండ్ హాఫ్‌లో చూపిస్తారు. కమింగ్ ఇన్ టు మూవీ పాజిటివ్స్, ఈ మూవీలో హీరోయిన్, సైడ్ క్యారెక్టర్స్ అందరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంటాయి, అలాగే స్టోరీ కూడా చాలా బాగుంటుంది, అలాగే హీరో క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ మూవీకి పాజిటివ్స్. కమింగ్ ఇన్ టు నెగిటివ్స్ అయితే చాలా తక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ మూవీలో. అక్కడక్కడ చిన్న చిన్న ల్యాగ్ సీన్స్, హీరో మరీ ఓవర్గా రియాక్ట్ అయిపోవడం, ఇక్కడ లేని సాంగ్స్, ఇవన్నీ నెగిటివ్స్ మూవీలో. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మీకు అది అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.